హాయ్ ఎవ్రీవన్. ఆల్ రైట్, ఒక రాడ్ రియాలిటీ చెప్పాలా? మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఈ స్విగ్గీలో కానివ్వండి, లేదా పీపుల్ హూ ఇస్ కన్విన్సింగ్ పీపుల్ దట్ ఐ హ్యావ్ గాట్ 80,000, ఐ హ్యావ్ గాట్ 90,000 ఫ్రమ్ ర్యాపిడో, ఊబర్. దిస్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రమోషన్. లెట్ మీ టెల్ యూ వై. ఈ 70,000 80,000 నువ్వు ఏదైతే చూపిస్తున్నావో, వాట్ హ్యాపెన్స్ ఇస్, స్టూడెంట్స్ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో లేదా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, దే విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఎ బ్యాడ్ వే. అరే, ఆ కార్పొరేట్ 20,000-30,000 కోసం నేను ఇంత కోడింగ్ నేర్చుకోవాలా? ఐ విల్ ఆల్సో జస్ట్ టేక్ మై ఫాదర్స్ బైక్ అండ్ గెట్ బ్యాక్ అవుట్ దిస్ థింగ్. ఇదైతే 100% నిజం, ఎందుకంటే నేను చూస్తున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి, స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు పార్ట్ టైమ్గా చేద్దాం అనుకుని వాళ్ళు దీంట్లోకి వస్తారో, వెన్ దే సీ లాట్ ఆఫ్ మనీ, అబ్సల్యూట్లీ ఎస్, వెన్ దే సీ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్, అట్రాక్ట్ అయిపోతారు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఐ డిడ్ దిస్ థింగ్, బట్ అగైన్ ఐ డెంట్ గెట్ ఇన్ టు దిస్ యాజ్ ఇన్ మై మెయిన్ స్ట్రీమ్, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్. ఏమవుతుందంటే, అరే ఇది మంచి 80,000-90,000 వస్తుందని దీంట్లోకి అట్రాక్ట్ అవుతారు. ఫస్ట్ థింగ్, అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సింపుల్గా లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది, అరే నేను కాలేజ్ ఏం వెళ్తాను, కాలేజ్ మానేస్తారు. ఇంకొంతమంది, కోడింగ్ ఏం చేస్తాను నేను 30,000 కోసం, ఇక్కడ నేను జస్ట్ బైక్ నడుపుతుంటే నాకు 80,000-90,000 వస్తాయి అనుకుంటాను. బట్ దీంట్లో ఎంత రిస్క్ ఉంది లేదా ఎంత సెక్యూర్డ్ ఉన్నదన్నది నీకు తెలుసా? తెలిస్తే ఒకసారి కమెంట్ చేయి. లేదా నువ్వు వాళ్ళ దానికి అగ్రీ చేస్తావు, లేదా నేనన్న పాయింట్కి అగ్రీ చేస్తావు అన్నది నాకు ఒక్కసారి చెప్పండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉపయోగపడతానేమో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.